1, 2, 3. విజయవాడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఈ తాతగారు వచ్చి రిక్షా ఎక్కమన్నారు. నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను, మళ్ళీ ఇప్పుడే ఎక్కాను. 30 రూపీస్ తీసుకున్నారు. బెంగళూరులో ట్రైన్ దిగాక మన తొట్టి గ్యాంగ్ వచ్చి జాయిన్ అయింది. అందరూ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళకి ఎలా చదువుతున్నారో చూడండి. బెంగళూరు నుంచి ట్రైన్ ఎక్కి మైసూర్లో దిగాము. ఇక్కడి నుంచి బైక్ రెంటల్స్ తీసుకుని కూర్గ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇది ప్లాన్. 2 అవెంజర్ బైక్లు, ఒక పల్సర్ బైక్ తీసుకున్నాము. ఇక్కడ ఈజీ రెంటల్స్లో తీసుకున్నాము. వీళ్ళ సర్వీస్ బాగుంది. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఫుడ్ కోసం ఒక రెస్టారెంట్లో ఆగాము. దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, ఫిష్ బిర్యానీ, కడాయి చికెన్, చపాతీ అన్నీ ఫుల్గా తినేసి ఇంకా బైక్ రైడ్ స్టార్ట్ చేసాము. కూర్గ్కి ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఉందనగా ఒక రెస్టారెంట్ ముందు బోర్డు కనబడింది, ఐ లవ్ కూర్గ్ అని. రెస్టారెంట్లో ఏం తినలేదు కానీ వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చాం. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, అందుకే మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ మెలాన్, షుగర్ క్యాన్ జ్యూస్ ఇట్లా ఏవో ఒకటి తాగుతూ తింటామన్నా. కూర్గ్కి ఒక 20 కిలోమీటర్స్ ఉందనగా వాతావరణంలో సడన్ చేంజ్, అంతా చల్లగా అయిపోయింది. అప్పటిదాకా బాగా ఎండగా ఉంది. కూర్గ్ వైబ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇలా ఈ హిల్ స్టేషన్లో రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక తెలియని ఆనందం. మేము యాక్చువల్గా ఊటీ వెళ్దామని ప్లాన్ చేసాం. ఊటీ ఏమో తమిళనాడులో ఉంది, మైసూర్ కర్ణాటకలో ఉంది. సో ఊటీకి అలా రెంటల్ బైక్స్ అలౌ చేయరంట వేరే స్టేట్ నుంచి. సో కూర్గ్కి ప్లాన్ చేంజ్ చేసాం. ఇక్కడ కూర్గ్లో కాఫీ తాగాలంట, మా వాళ్ళు ఆపారు. కూర్గ్ కాఫీ ప్లాంటేషన్స్కి ఫేమస్ అనమాట. సో కాఫీ తీసుకున్నాం ఇక్కడ. కూర్గ్ ఆక్వా. అక్కడ కాఫీ ఇచ్చిన ఆంటీ చెప్పింది ఇక్కడ దగ్గరలో వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంటుందని. అక్కడికి స్టార్ట్ అయ్యాను. పదండి చూద్దాము, అద్దరిపోద్ది. పిల్లలు తొక్కుడు వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇవి చూస్తుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మూడిట్లో ఒక బైక్ పెట్రోల్ నీళ్ళు తాగినట్టు తాగేస్తుంది, అందుకే ఆగి పెట్రోల్ కొట్టేస్తున్నాం. ఎక్కడంలో ఉంది నాకు కనిపించలేదురా. మోర్ దాన్ 60 degrees స్లోప్ ఉంది. ఒకటో గేర్ మీద కూడా వెళ్ళలేదు. మేము తప్ప ఎక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. మీరు పోయింది అంత కష్టపడి వచ్చినందుకు సూపర్ సూపర్. తర్వాత చీకటి పడిపోయాక రూమ్ వెతకడం స్టార్ట్ చేసాము. 5-6 హోటల్స్ తిరిగాము. చివరికి ఇది ఫిక్స్ అయ్యాము. రేట్ రీజనబుల్గా ఉంది, రూమ్ కూడా బాగుంది. 2 డేస్కి 5 మెంబర్స్కి 3800. మార్నింగ్ 4కి లేచి 5 కల్లా స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డెస్టినేషన్కి. ఇక్కడ చూడండి అన్ని జీప్స్ ఉన్నాయి. యాక్చువల్గా వ్యూ పాయింట్ నుంచి 4 కిలోమీటర్స్ ముందు వరకు అంతా ఆఫ్ రోడ్ ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఉంటాయి. నార్మల్ బైక్స్ అయితే వెళ్ళవు. సో ఈ జీప్స్లో వాళ్ళు తీసుకెళ్తారు. 1500 ఇవ్వాలి వాళ్ళకి. సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. ఇంకా మనం వ్యూ పాయింట్ దగ్గరికి కూడా వెళ్ళలేదు, కానీ ఎంత బాగుందో చూడండి. ఇట్స్ లైక్ పాల సముద్రంలా ఉంది మొత్తం. ఫుల్ ఆఫ్ రోడ్. పెద్ద పెద్ద రాళ్ళు, బండ్లు, కొండలు, ఎత్తులు, పల్లాలు. నార్మల్ బైక్లు అయితే అస్సలు వెళ్ళవు.
ఒకవేళ వెళ్ళినా సరే తర్వాత ఇంకెందుకు పనికిరావు. కొంతమంది హిమాలయన్ ఎక్స్పల్స్ ఈ బైకులు వేసుకొచ్చి కూడా వాటిని అక్కడే పెట్టేశారు, ఇటు వేసుకు రాలేదు. వాళ్ళు కూడా జీప్ మాట్లాడుకుని జీప్లో వెళ్ళారు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా చాలా బాగుంది జర్నీ మొత్తం. వచ్చాము, ఇక్కడ జీప్స్ పార్క్ చేసేస్తారు. ఇక్కడ నుంచి ఆ కొండ కనబడుతుంది చూడండి, దాని పైకి ఎక్కాలి ఇప్పుడు నడుచుకుంటా. 20 minutes పట్టింది ఇక్కడికి రావడానికి. ఆ జీప్ అతను ఇక్కడ 40 minutes వెయిట్ చేస్తాడంట. ఈలోపు వెళ్ళకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాడంట. ఆ విజువల్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఏదో మూవీ సీన్స్ చూస్తున్నట్టు ఉంది. ఒక్కొక్క విజువల్ ఒక్కొక్క డైమండ్ అనమాట. కూర్గ్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. అంత బాగుంది, ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంది. మండలపట్టి నుంచి జీప్లో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి ఇక్కడ దగ్గరలో చిన్న వాటర్ ఫాల్ ఒకటి ఉందంట, అక్కడికి స్టార్ట్ అయ్యాం మళ్ళీ దాన్ని వెతుక్కుంటా. ఇట్లా వెళ్తున్నాము, చెట్లున్నాయి మొత్తము, మొక్కలున్నాయి మొత్తం, మొక్కలు మట్టి మకానం అన్నీ ఉన్నాయి. ఎడుగో సోదిగాడు బండి నడుపుతున్నాడు. జర్నీ అయితే చాలా నచ్చింది నాకు. ఎప్పుడైనా సరే హడావిడిగా ప్లేసులు చూడడం కాదు, మనం జర్నీలో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డెస్టినేషన్. దేని దొడ్స్ ఫ్రెండ్స్ పెద్ద పెద్దవి. ఈ వాటర్ ఫాల్ మరీ పెద్దదేం కాదు, వాటర్ కూడా ఎక్కువ లేవు ఎందుకంటే వర్షాలు లేవు కదా. కానీ యూ కెన్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ హియర్. లొకేషన్ అంతా బాగుంది. ఈ వాటర్ ఫాల్ దగ్గర మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, అందరం బ్రెడ్ ఆమ్లెట్లు తీసుకుని తిన్నాం. ఇక్కడ కూర్గులో అన్ని చోట్ల ఇక్కడ ఇలా గ్రేప్ వైన్ ఉంది, హోమ్ మేడ్ గ్రేప్ వైన్ అని చెప్పి ప్రతి చోట ఉంది. వాటర్ ఫాల్స్ నుంచి నెక్స్ట్ నిసర్గధామాకి వచ్చాము. యాక్చువల్గా ఇది వెళ్ళే దారిలో ఉంటుంది. కూర్గు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇది విజిట్ చేయడం బెటర్ ఆప్షను. ఒకవేళ మీరు టైం లేకపోయినా దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ బోటింగ్ కూడా ఉండేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు లేదు, తీసేశారు. ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఏం లేదు, సమ్మర్ వస్తుంది కదా. ఇక్కడ లోపల బార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, మనం వీటితో ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలా ఫోటో తీసుకున్నందుకు మనీ పే చేయాలి, 60 రూపీస్. ఎంత ఐటమ్ ఉంది లేదా మాట్లాడాడుతో. నిసర్గధామ నుంచి చిక్లిహోలే రిజర్వాయర్కి వచ్చాము. ఇప్పుడు వాటర్ ఏం లేవు, మొత్తం ఎండిపోయి ఉంది, చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. మీరు ఒకవేళ సమ్మర్లో వస్తే ఈ ప్లేస్ స్కిప్ చేసేయండి. రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా ఈ నిసర్గధామ, ఎలిఫెంట్ క్యాంపు, చిక్లిహోలే రిజర్వాయర్ ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి ఒక టైంలో, ఎందుకంటే కొంచెం దగ్గర ఉండి అటు ఇటు తిరగకుండా సరిపోద్ది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఎలిఫెంట్స్తో ఒక షో లాగా చేస్తారు. ఇక్కడ ఎలిఫెంట్ బాత్ కూడా ఉంది, అంటే వాటర్ తీసి ఇలా మీద పోస్తాయి తొండంతో. అది ఓన్లీ డే టైమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అబ్బే ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము, కానీ అప్పటికి క్లోజ్ చేశారు. అబ్బే ఫాల్స్ 6 క్లోజ్. దారిలో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న వ్యూ పాయింట్ కనిపించింది, ఫ్యూచర్లో వస్తుంది వ్యూ పాయింట్ ఇది. నైట్ ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ పొద్దున్నే లేచి 5కి స్టార్ట్ అయ్యాము గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఫొటోస్లో వీడియోస్లో చూసి ఎప్పుడు చూస్తానా అన్నట్టుంది. ఇక్కడికి మళ్ళీ వెయిటింగ్ టైము 1 hour 2 hours అలా పడుతుందని చెప్పి లేటెస్ట్ రివ్యూస్లో చూశాను, గూగుల్ రివ్యూస్లో. అందుకే పొద్దున్నే లేచి వచ్చాం, వెయిటింగ్ ఉండదని. టికెట్ కాస్ట్ 200 రూపీస్, 10 minutes టైం ఇస్తాడు దాని మీద.
మార్నింగ్ టైం కదా, లొకేషన్ ఈజ్ ఎంటైర్లీ కవర్డ్ విత్ ఫాగ్. ఏం కనబడట్లేదు చుట్టూ. కాసేపు ఆగితే చెట్లు ఇవన్నీ కనబడతాయి బాగా. కానీ ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు కూర్గ్లో మాత్రం. ఇప్పుడు మనం రాజేష్ సీట్కి వెళ్తున్నాం. ఇది కూడా ఒక మంచి వ్యూ పాయింట్. మేము యాక్చువల్గా మడికేరిలో రూమ్ తీసుకున్నాం, అక్కడి నుంచి దగ్గరే ఇది. ఎంట్రన్స్లో ఒక పార్క్ లాగా ఉంటుంది. ఈ పార్క్ దాటి వెళ్తే అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. బాగుందరా. ఇది యాక్చువల్గా సన్సెట్ వ్యూ పాయింట్, కానీ డే టైం కూడా బాగుంది. ఈవినింగ్ టైం అయితే ఎదురుగా మనకి సన్సెట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, కానీ స్టార్ట్ అయ్యాక దారిలో కాఫీ ప్లాంటేషన్ కనిపించింది. సో చూద్దామని వెళ్ళాం. ఎంట్రన్స్లో ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. ఐరన్తో బోట్ లాగా చేసి ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టారు. ఎంట్రీ టికెట్ 200. లాస్ట్లో ఇక్కడ పండించిన కాఫీ సీడ్స్ చేసిన ఒక కాఫీ ఇస్తారు. That's why you are able to know the knowledge of these things, whatever grown. ఈయన మనకి గైడ్ ఇక్కడ. ఈయన యాక్చువల్గా ప్రొఫెసర్ అంట. అగ్రికల్చరల్ స్టూడెంట్స్ని ఇక్కడికి టూర్కి తీసుకొస్తారంట. It is a borderline of Kerala and Karnataka. ఇది వరల్డ్లోనే సెకండ్ స్పైసియెస్ట్ చిల్లీ అంట. ఇదే కాదు, ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చాలా ఉంది. ఇక్కడ ఎర్త్ మీద ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అందులో 30% డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయంట, ఓన్లీ ఈ ప్లేస్లో. దీనికి స్టోరీ ఏం చెప్తున్నారంటే, హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకెళ్ళేటప్పుడు ఆ ప్లాంట్స్ ఇక్కడ పడినాయి. సో అందుకే అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఒకే చోట ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది కాఫీ పొడి తయారు చేసే మిషన్. ఇవన్నీ కాఫీ సీడ్స్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.